హాయ్ అండి. ఇక్కడ మాకైతే టమాటాస్ 50 రూపీస్‌కి 3 కేజీస్ వస్తున్నాయన్నమాట. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ నిండా అవే ఉన్నాయి. సో, నేను ఎలాగైనా వాటిని గాలి చేయాలనుకుంటున్నాను. టేస్టీగా టమాటా చట్నీ అయితే చేయబోతున్నాననమాట. ముందుగా పోపు పెట్టేసుకొని బాండిల్లో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొంచెం బాగా మగ్గాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్, పచ్చి పచ్చిగా ఉండకుండా. నెక్స్ట్ కరివేపాకు, టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ వేసుకున్న తర్వాత అయితే ఉప్పు వేసుకొని మంచిగా కలిపెట్టుకునేసి మూత పెట్టేసుకోండి. ఏంటంటే బాగా మగ్గిపోతుంది అనమాట. మధ్యలో తీసుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉనండి. అప్పుడు ఏంటంటే మాడకుండా ఉంటుంది. మనం ఏంటంటే దీంట్లో అస్సలు వాటర్ వేయమన్నమాట. ఓన్లీ ఆయిల్ తోటే మగ్గిపోతుంది. టమాటోలో ఉండే వాటరే సరిపోతుంది అనమాట అది మగ్గడానికి. సో నాకైతే మంచిగా మగ్గిపోయింది. ఇంకా నేనైతే పసుపు, కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఏంటంటే టేస్ట్ వచ్చేసి స్పైసీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. టమాటో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి స్పైస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట, సెట్ అయిపోతుంది. సో మా ఇంట్లో అయితే ఇవాళ మార్నింగ్ మా పిల్లలకైతే పులిహోర చేశానన్నమాట, చింతపండు పులిహోర. సో నేను ఇవాళ ఆ పులిహోరతో దీన్ని ప్యారప్ చేయబోతున్నాను. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను ఈ రెండు కాంబినేషన్. మామూలుగా అయితే వైట్ రైస్ తోటి తింటాను. ఇవాళ అయితే నేను పులిహోరతో ట్రై చేశాను. చెప్తే నమ్మరు అసలుకి, సూపర్గా ఉంది చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ టైం కూడా నేను ఇదే ప్యారప్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. వైట్ రైస్ కన్నా